రాజకీయ కక్షతోనే జగన్పై ఎఫ్ఐఆర్ను నమోదు చేశారని మండిపడ్డారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులకు చంద్రబాబే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 3 సంవత్సరాల నాడు జరిగినటువంటి ఒక పాత కేసుని మరలా తిరిగి ఆ వ్యక్తి ఎవడి మీదైతే ఆనాటి ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి అధికారులు కేసులు నమోదు చేశారో వాళ్ళ మీద తిరిగి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరి మీద మీరు కేసు నమోదు చేయండి అని అంటే ఈరోజు దానికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం సిఐడి డీజీగా ఉన్నటువంటి సునీల్ కుమార్ గారు, ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి సీతారామాంజనేయులు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మిగతా ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్యులు వీళ్ళందరినీ A1, A2, A3, A4లుగా చేర్చి ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇది కేవలం దురుద్దేశంతో రాజకీయ కక్షతోనే చేసినటువంటి ఎఫ్ఐఆర్. అంటే మీరు ఎటువంటి సాంప్రదాయాలకి తెరదీస్తున్నారు అనంటే ఈరోజు మీరు చేసేటువంటి దాడులు, మీ ద్వారా హింసకు గురవుతున్నటువంటి పాపం చనిపోతున్నటువంటి ఎంతోమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు, రేపు ఎవరు బాధ్యత వహించాలి అంటే చంద్రబాబు బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్రానికి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆయన్ని కేసులో చేర్చారు. ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి దురాఘాతాలు అన్నిటికీ చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాల్సి ఉంటుంది. రేపు వాళ్ళు కేసు నమోదు చేస్తే ఈరోజు ఇచ్చినటువంటి కేసుల్లో మీరేమీ పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. రేపు వాళ్ళ మీద కేసులు నమోదు చేసినటువంటి మీరు ఈరోజు వాళ్ళ మీద అనవసరమైనటువంటి కేసులు పెడుతున్నారు. వాళ్ళు తిరిగి మీ మీద కేసులు నమోదు చేస్తే రేపు మీరు ఎటువంటి సాంప్రదాయానికి పాత కేసులు ఎన్ని సంవత్సరాల నాడు అయిపోయినా సుప్రీంకోర్టు తిరస్కరించినా ప్రభుత్వం అనుకుంటే ఆ కేసులు మేము నమోదు చేసి మిమ్మల్ని దోషులుగా నిర్ధారించి మీ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, గొంగ కేసులు పెట్టడానికి అని చెప్పి ఒక దుష్ట సాంప్రదాయాన్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పినటువంటి వ్యక్తిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికే కేసుకు సంబంధించినటువంటి పోరాపారాలు అన్నీ చూసాం. అందుకే చెప్తున్నాం, పాలించే వ్యక్తి మారితే రాజ్యాంగం మారదు, పాలించేటువంటి వ్యక్తి మారితే, రాష్ట్రానికి ముఖ్యమంత్రి మారితే వ్యవస్థలో మార్పులు రావు. న్యాయం, చట్టం, ధర్మం వాటి కార్యక్రమాలను వాటి నిర్వర్తిస్తాయి తప్ప ఆయన మారాడు కాబట్టి ఆయనకు అనుగుణంగా చట్టాలు, న్యాయాలు మారవు. ఆయన మారాడు కాబట్టి ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి అధికారులను వేసుకోవచ్చు తప్ప న్యాయ సూత్రాలు కానీ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఏ అధికారి కూడా ప్రవర్తించడానికి వీలు ఉండదు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో దాదాపుగా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ఆనాటికే 77 రోజుల తర్వాత అయినటువంటి ఈ కేసును విచారించడం సమయం వృధా అని చెప్పి పక్కన బారేసినటువంటి కేసు 3 సంవత్సరాల తర్వాత మరలా ఎఫ్ఐఆర్ కట్టి దాని మీద ఎంత దారుణమైనటువంటిదంటే జూన్ 4వ తేదీ ఫలితాలు వస్తే జూన్ 11వ తేదీ అంటే వారం రోజులు తిరగకుండానే రఘురామకృష్ణరాజు గారు ఈమెయిల్లో కేసు పంపించాడు. ఆయన 11వ తేదీ ఈమెయిల్లో వీళ్ళకి ఫిర్యాదు చేస్తే 10వ తేదీ అంటే ఒకరోజు ముందుగానే పాపం అధికారులు అత్యుత్సాహం లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. అంటే ఆయనకి వీళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకొని మీరు కేసు పెట్టండి అని చెప్పి ఇది ఫ్యాబ్రికేటెడ్ కేసులాగా అనిపిస్తుంది తప్ప వాస్తవంగా అనిపించినట్టు. లేకపోతే జూన్ 11వ తేదీ ఆయన ఈమెయిల్ ఇస్తే జూన్ 10వ తేదీ మీకు ఏ విధంగా దాని మీద మీరు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు, తీసుకుని ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.